హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 92. మీరు ఫీల్ మై లవ్ స్టోరీపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. ఇప్పుడు మారుతున్న కొత్త యూట్యూబ్ రూల్స్ ప్రకారం మేము వీడియోలను విభిన్నంగా చేయడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. మేము కూడా అందుకోసం కొత్త కొత్త పద్ధతులను ప్రయత్నించడానికి ట్రై చేస్తున్నాము. మీరు ఇక ముందు కూడా దీనిని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాము. అందులో భాగంగా కొన్ని పిక్స్ను కథకు యాడ్ చేయడం జరుగుతుంది. ఇవి ఎగ్జాక్ట్ రిలవెంట్గా లేకపోయినా కొంచెం స్టోరీకి రిలవెంట్గానే ఉంటాయి. కాబట్టి పిక్స్ గురించి మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోకుండా కంటెంట్పై మాత్రమే దృష్టి పెడతారని ఆశిస్తున్నాము. ఈ పిక్స్ కంటెంట్ మిమ్మల్ని ఇక ముందు కూడా ఇలానే అలరిస్తాయని చెప్పడానికి సంతోషిస్తున్నాము. ఇక స్టోరీలోకి వెళ్లే ముందు చివరిగా ఒక గమనిక. మీరు స్టోరీని లైక్ చేసిన తర్వాత హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. దీనివల్ల మన స్టోరీ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. విశిష్టతో కలిసి ఇటలీ వెళ్లిన రుద్ర ప్యారిస్లోని ఈఫిల్ టవర్ చూడడానికి వెళతాడు. అతను తదేకంగా రాత్రివేళలో మెరిసిపోతున్న ఈఫిల్ టవర్ చూస్తుండగా ఒక పాప అతనికి డాష్ ఇవ్వడంతో ఆ పాపను ఎత్తుకొని ఏమైనా దెబ్బలు తగిలాయా బేబీ అంటూ పలకరించాడు రుద్ర. ఆ పాప ఏం మాట్లాడకపోవడంతో ఆమె కేసి చూసిన రుద్ర ఒక క్షణం షాక్ అయ్యాడు. ఆ పాప పోలికలు చూస్తుంటే బాగా దగ్గర వ్యక్తిని చూసినట్లు అనిపించడంతో హలో బేబీ, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగాడు రుద్ర. దాంతో మై నేమ్ ఈజ్ దియా అని మెల్లగా చెప్పింది పాప. నైస్ నేమ్ అన్నాడు రుద్ర. అప్పుడు విశిష్ట, అయ్యో బావా, మనం ఇప్పుడు ఫ్రాన్స్లో ఉన్నామని మర్చిపోయి ఈ పాపతో తెలుగులో మాట్లాడేశాం. అందుకే తనకి ఏం అర్థం కాలేదు. అయితే మనం ఫ్రెంచ్లో అయినా లేదంటే ఇంగ్లీష్లో అయినా మాట్లాడాలి అని అంటూనే నవ్వుతూ పాపని ఎత్తుకొని ముద్దు చేసింది విశిష్ట. ఆ మాటతో చిన్నగా నవ్వి పాప బుగ్గ తడుముతూ తను ఫ్రాన్స్లో ఉందనే కానీ చూడడానికి ఇండియన్ లాగే అనిపిస్తుంది అని అన్నాడు రుద్ర. ఓకే, బట్ తను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటే తనకి మన లాంగ్వేజ్ వచ్చే అవకాశం ఉండదు కదా అని అంది విశిష్ట. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పాప ఎవరు మాట్లాడితే వాళ్ల ముఖం వైపు చూస్తుంది. ఇంతలో దియా దియా, వేర్ ఆర్ యు బేబీ అంటూ ఒక వాయిస్ వినిపించింది. ఆ వాయిస్కి ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు రుద్ర. ఇంతలో విశిష్ట చేతిలో ఉన్న పాప దబదబా కిందకి జారి పరిగెత్తుకుంటూ ఆ పిలుపు వచ్చిన వైపు వెళ్ళింది. ఆ పాప ఎక్కడికి వెళ్తుందా అని చూస్తున్న రుద్రకి ఆ పాప తన దగ్గరకు రాగానే పైకి ఎత్తుకుంటూ కనిపించింది ఒక లేడీ. రుద్ర ఆమెను చూశాడు. కానీ ఆమె కొంచెం పక్కకు తిరిగి ఉండడంతో ఆమె ఫేస్ను వెంట్రుకలు కవర్ చేస్తున్నాయి. దాంతో రుద్ర కూడా తల తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళబోతూ మళ్ళీ అంతలోనే అనుమానంగా ఆగి నుదురు చిట్లించి వెనక్కి తిరిగి పాపను ఎత్తుకున్న లేడీ వైపు చూశాడు. అప్పుడే గట్టిగా గాలి వీయడంతో ఆ లేడీ ముఖంపై ఉన్న వెంట్రుకలు పక్కకి తొలగి ఆమె ముఖం కనిపించింది. దాంతో ఒక్కసారిగా రుద్ర కళ్ళు పెద్దవయ్యాయి. అతని నోటి నుండి మాట రానట్లు షాక్తో అలాగే బిగుసుకుపోయాడు రుద్ర. అతని బాడీలో చలనం లేదు. దానికి కారణం ఆ పాపను ఎత్తుకున్న ఆ లేడీ ఎవరో కాదు, దాదాపు తాను 4 సంవత్సరాలుగా వెతుకుతున్న తన ఆరో ప్రాణం సహస్ర. అందుకే సడన్గా ఆమె కళ్ల ముందు కనిపించడంతో కనీసం ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అతని మెదడుకి అర్థం కాక ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు రుద్ర. దియాని ఎత్తుకొని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతోంది సహస్ర. అప్పుడు రుద్ర పక్కనే ఉన్న విశిష్ట నవ్వుతూ, బావా, ఆమె బేబీ వాళ్ళ మదర్ అనుకుంటా. ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నారు కదా, అసలు మరీ ఇంత జిరాక్స్లో ఎలా పుడతారో అని అంది. ఆ మాటతో ఈ లోకంలోకి వచ్చిన రుద్ర విశిష్ట వైపు ఒకసారి చూసి మళ్ళీ అంతలోనే ఆమెను పట్టించుకోకుండా ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ సహస్ర వెళ్ళిన వైపే వెళ్ళాడు. అప్పటికే సహస్ర కనిపించకుండా మాయమైపోయింది. దాంతో రుద్ర అక్కడంతా పిచ్చోడులా పరిగెడుతూ సహస్ర కోసం వెతకడం మొదలుపెట్టాడు. రుద్ర ఎందుకలా పరిగెడుతున్నాడో అర్థం కాని విశిష్ట కూడా అతని వెనకే పరిగెడుతూ ఏమైంది బావా అని అడిగింది. కానీ రుద్ర ఆన్సర్ చేయకుండా ఎలా పడితే అలా వెతుకుతూ పరిగెడుతూ ఉండడంతో అతని వెంట పరిగెత్తలేక ఆయాసపడుతూ, బావా ఏమైంది, ఎందుకలా పరిగెడుతున్నావు, సడన్గా పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నావేంటి అంటూ ఆయాసపడుతూ అడిగింది విశిష్ట. కానీ ఆమెను అసలు పట్టించుకోని రుద్ర అక్కడంతా వెతుకుతూ ఇంచుమించు గంటపాటు తిరిగాడు. ఆ సమయంలో జనంలో తప్పిపోయిన చిన్న బేబీ కోసం పరిగెడుతున్న తండ్రిలా అనిపించాడు రుద్ర. గంట తర్వాత కానీ అతను రియాలిటీలోకి రాలేదు. అప్పటికే అతని సహస్ర మిస్ అయిందని అతనికి అర్థమయ్యింది. దాంతో గట్టిగా సహస్రా అని అరిచాడు రుద్ర.
దాంతో అక్కడున్న అందరూ ఒక్కసారిగా ఆగి అతని వైపు చూశారు. కానీ అక్కడ లేని సహస్రకి ఆ పిలుపు వినిపించలేదు. అతను ఎందుకలా అరుస్తున్నాడో అర్థం కాని విశిష్ట పరిగెత్తుకుంటూ రుద్ర దగ్గరికి వెళ్ళింది. అప్పటికే నీరసంగా నిరాశగా మోకాళ్లపై కూర్చొని జుట్టులోకి వేళ్లు పోనించి గట్టిగా మళ్ళీ సహస్రా అని ఆర్తిగా అరిచాడు రుద్ర. చుట్టూ ఉన్నవాళ్లంతా అతన్ని వింతగా చూస్తున్నారు. దాంతో అతనికి దగ్గరగా వెళ్ళిన విశిష్ట, బావా ఏమైంది నీకు? ఎందుకిలా పిచ్చిపట్టిన వాళ్ళ బిహేవ్ చేస్తున్నావు? అందరూ మనల్ని చూస్తున్నారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అంది. ఆ మాటతో నీళ్ల నుండి ఎర్రబడిన కళ్ళతో ఆమెను చూశాడు రుద్ర. తాతయ్య చనిపోయినప్పుడు కూడా ఏడవని రుద్ర కంట్లో అలా నీళ్లు చూసిన విశిష్ట షాక్ అవుతూ అతని ముందు మోకరిల్లి, బావా ఏమైంది? ఎందుకింత బాధపడుతున్నావు? ఎవరికోసం ఇలా పరుగులు తీస్తున్నావు అని కంగారుగా అడిగింది. ఆమెకు సమాధానం చెప్పకుండా ఇటలీ కంపెనీలో ఉన్న జాన్కి ఫోన్ చేసి ఉన్నపళంగా అతన్ని ప్యారిస్ రమ్మని చెప్పాడు రుద్ర. వెంటనే విశిష్టతో, విశిష్ట నాకు కొంచెం పనుంది, నువ్వు హోటల్కి వెళ్ళిపో అంటూ కీ ఆమె చేతిలో పెట్టి తిరిగి ఆమె ప్రశ్న కూడా వినకుండా అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు రుద్ర. సడన్గా అతనెందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాని విశిష్ట మెల్లగా అక్కడి నుంచి రూమ్కి వెళ్ళింది. మరోవైపు అక్కడి నుండి దియాని తీసుకొని బయటికి వచ్చిన ఆమె తన కూతురుతో మాట్లాడుతూ ఇంటికి వెళ్ళింది. ఆమెను చూస్తూనే, ఎక్కడికి వెళ్ళావు శ్వేత అని అడిగాడు వరుణ్. రోజూ వెళ్లే ప్లేస్కే అని చిన్న స్మైల్ ఇచ్చిన శ్వేత దియాకి డ్రెస్ చేంజ్ చేయడం మొదలుపెట్టింది. మళ్ళీ ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళావా? ఎందుకు ఎప్పుడూ అక్కడికే వెళ్తూ ఉంటావు? దాన్ని చూసి చూసి నీకు బోర్ కొట్టదా అని అడిగాడు వరుణ్. నో వరుణ్, నాకెందుకో ఆ ఈఫిల్ టవర్ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడ పడేసుకున్న జ్ఞాపకాలేవో పోగు చేసుకున్నట్లు అనిపిస్తుంది. పూర్తిగా అక్కడే ఉండిపోమన్నా కూడా నేను ఉండిపోతాను అని అంది శ్వేత. ఉంటావు ఉంటావు, మరిప్పుడు మాత్రం ఎందుకొచ్చావు? అక్కడే ఉండకపోయావా అని అడిగాడు వరుణ్. ఉండేదాన్ని ఇంకాసేపు, కానీ ఏం చేయను? ఈ పిల్ల ఒక్కచోటు ఉంటే కదా టవర్ చుట్టూ ఒక్కటే పరుగులు పెడుతోంది. నేను ఈఫిల్ టవర్ అందాలను చూడడానికి వెళ్ళానా, నా జ్ఞాపకాలను తిరిగి పోగు చేసుకోవడానికి వెళ్ళానా, లేదంటే ఈ పిల్లని జనం మధ్యలో వదిలేసి మళ్ళీ తనను వెతుక్కోవడానికి వెళ్ళానా అనేది నాకే అర్థం కావడం లేదు అని అంది శ్వేత. అలాంటప్పుడు దియాను నా దగ్గర వదిలేసి వెళ్ళొచ్చు కదా అని దియాను ఎత్తుకుంటూ అన్నాడు వరుణ్. ఆ మాటతో హెయిర్ మడిచి క్లిప్ పెట్టుకుంటూ, సరిపోయింది, నువ్వు నీ ల్యాప్టాప్లో బిజీగా ఉంటావు, ఇక దాన్నెక్కడ పట్టించుకుంటావులే కానీ డిన్నర్కి ఏం చేయమంటావు అని అడిగింది శ్వేత. నీ ఇష్టం, నీకేం చేయాలనిపిస్తే అది చేసుకో అని బయటికి వెళుతూ అన్నాడు వరుణ్. ఈ టైంలో ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది శ్వేత. ఎక్కడికి లేదు, జస్ట్ అలా కొద్ది దూరం వెళ్ళొచ్చేస్తాంలే అని అన్నాడు వరుణ్. ఆహా, నాకు తెలీదా మీ వేషాలు? ఏం అక్కర్లేదు, ఇంట్లోనే ఉండండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదనుకుంటున్నారా? స్ట్రీట్ ఫుడ్ తినడం కోసం వెళ్తున్నారు. అంతోటి దానికి మీరు వచ్చే వరకు నేను కిచెన్లో కష్టపడి వంట చేయాలా అని అడిగింది శ్వేత. వంట చేస్తే చేయి, లేకుంటే లేదు, మేమైతే తినేసొస్తాం, నీకేమైనా కావాలంటే చెప్పు అని దియా బొగ్గగిల్లుతూ అన్నాడు వరుణ్. నాకేం అక్కర్లేదులే కానీ వెళ్ళి తినేసి రండి, నాకు కూడా వంట చేసే మూడ్ లేదు అని అంది శ్వేత. సరే, మేం తినేసి నీకు కూడా తీసుకొస్తాంలే, రెస్ట్ తీసుకో అని చెప్పి దియాను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరుణ్. వెళుతున్న వాళ్ళిద్దరినీ కాసేపు చూసిన తర్వాత చిన్న నిట్టూర్పుతో సోఫాలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది శ్వేత. రోజు ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్లే శ్వేతకి ఆ ఈఫిల్ టవర్ కొన్ని జ్ఞాపకాలతో పాటు ఎంతో ఆనందాన్నిస్తుంది. కానీ ఈరోజెందుకో ఆమెకు ఆనందంగా అనిపించలేదు. ఇంకా చెప్పాలంటే మనసు గందరగోళంగా, టెన్షన్గా ఉంది. అదెందుకో ఆమెకు అర్థం కాలేదు. కానీ తన మనసుని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలాగే నిద్రపోయింది శ్వేత. మరోవైపు విశిష్టని ఈఫిల్ టవర్ దగ్గర వదిలేసి బయటికి వచ్చిన రుద్ర ఒక టాక్సీ మాట్లాడుకొని ఊరంతా సహస్ర కోసం వెతకడం మొదలుపెట్టాడు. దాదాపు 2 గంటల వరకు ప్యారిస్ సగభాగం మొత్తం తిరిగేశాడు రుద్ర. దాంతో విసుగొచ్చిన టాక్సీ డ్రైవర్, సార్, మీరెక్కడికి వెళ్లాలో క్లియర్గా చెబుతారా, లేదంటే కారు దిగుతారా అని గట్టిగా అడిగాడు. దాంతో వెంటనే కారు దిగిన రుద్ర అతనికి మనీ పే చేసి ఈసారిని కార్ని నమ్ముకోవడం వేస్ట్ అని అనుకుని తన కాళ్ళని నమ్ముకోవడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న స్ట్రీట్స్తో సహా అన్నింటినీ తిరుగుతుండగా ఇంతలో తాను ప్యారిస్ వచ్చినట్లు కాల్ చేసి చెప్పాడు జాన్. దాంతో, జాన్, నేను చెప్పేది కేర్ఫుల్గా విను. వెంటనే షోరూంకి వెళ్ళి కార్ కొనేసి దాంట్లో ఫుల్గా ఫ్యూయల్ నింపుకొని
నేను పెట్టిన లొకేషన్కి రా, వీలైనంత త్వరగా రావాలి అని చెప్పాడు రుద్ర. దాంతో ఓకే బాస్ అని చెప్పి అప్పటికప్పుడు కారు కొనేసిన జాన్ వెంటనే రుద్ర దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసిన రుద్ర, లుక్ జాన్, నాకు బాగా కావలసిన ఒక అమ్మాయి ఇదే సిటీలో ఉంది. మనం తనని ఎలాగైనా కనిపెట్టాలి. ఇక్కడ ఏం చేస్తే త్వరగా పనవుతుంది అని అడిగాడు. ఆ మాటతో ఎక్కడైనా ఒకటే ప్రాసెస్ సార్, బెటర్ మనం టీవీల్లో న్యూస్ పేపర్స్లో యాడ్ ఇద్దాం, సోషల్ మీడియాలో కూడా తన ఫోటో పెట్టి తన అడ్రస్ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని అనౌన్స్ చేద్దాం. ఇదే బెస్ట్ ఆప్షన్. అండ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తే ఇంకా మంచిది అని చెప్పాడు జాన్. ఆ మాట విన్న రుద్ర, సరే ముందు వెంటనే నువ్వు ఆ పని చేయి, మొత్తం మీడియాలో సహస్ర గురించి రావాలి అని అంటూ సహస్ర ఫోటో ఒకటి జాన్కి పంపించి తాను కారు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు రుద్ర. అక్కడ సహస్ర గురించి కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత ఆమె కోసం సిటీ మొత్తం తిరగడం మొదలుపెట్టాడు రుద్ర. ఎక్కడ చూసినా అతనికి సహస్ర కానీ దియా కానీ కనిపించలేదు. మరోవైపు రూమ్కి వెళ్ళిన విశిష్ట రుద్ర ఎక్కడికి వెళ్ళాడో ఎప్పటికి వస్తాడోనని టెన్షన్గా ఎదురుచూస్తోంది. మధ్యరాత్రైనా అతని ఇంటికి రాకపోయేసరికి రుద్రకి కాల్ చేసింది విశిష్ట. అవతల అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే, బావా టైం ఎంతైందో చూసావా, ఆల్మోస్ట్ మిడ్ నైట్ కూడా దాటేస్తుంది, నువ్వేంటి ఇంకా రూమ్కి రాలేదు అని అడిగింది విశిష్ట. లుక్ విశిష్ట, నాకు ఒక ఇంపార్టెంట్ పని పడింది, సో నువ్వు తినేసి నిద్రపో, నా కోసం వెయిట్ చేయకు, బెటర్ రేపు టికెట్ బుక్ చేసుకుని నువ్వు ఇండియా వెళ్ళు అని టక్కున ఫోన్ పెట్టేశాడు రుద్ర. అతని మాటలు విని కట్టైన ఫోన్ వైపు అయోమయంగా చూసిన విశిష్ట అతనికి మళ్ళీ ఫోన్ చేసే ధైర్యం చేయలేదు. ఒకవేళ తాను కాల్ చేస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో ఆమెకు బాగా తెలుసు. అందుకే ఇక ఆ ప్రయత్నం మానుకొని అలాగే హాల్లో ఉన్న సోఫాలో పడుకొని సడన్గా చేంజ్ అయిన రుద్ర బిహేవియర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. మరోవైపు దేవా రెస్టారెంట్కి స్టార్ట్ అవుతుండగా అతని షర్ట్కి బటన్స్ పెడుతూ, దేవా ఇప్పుడు నువ్వు రెస్టారెంట్కి వెళ్ళడం అంత అవసరమా, మనం ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ విషయం గుర్తుందా అని అడిగింది అనసూయ. గుర్తుందిలే, కానీ ఈరోజు రెస్టారెంట్లో ఆఫీస్ వాళ్ళది ఒక పార్టీ ఉంది, దానికి ఐటమ్స్ అన్నింటినీ దగ్గరుండి సర్వ్ చేయించాలి, నేను లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా, హాస్పిటల్కి నువ్వు వెళ్ళి రావచ్చు అని అన్నాడు దేవా. ఆ మాటతో మూతి 3 వంకలు తిప్పిన అనసూయ, ఇది టూ మచ్ దేవా, ఈ మధ్య నేను నీకు పెద్దగా ఆనడం లేదు, నేనుండమంటే కూడా ఉండకుండా రెస్టారెంట్కి వెళ్ళిపోతావా, నాకు అస్సలు ఇది నచ్చలేదు, నీకు నా మీద ఇంట్రెస్ట్ తగ్గింది అని అతన్ని నెట్టేసి అక్కడి నుండి బయటికి వెళ్ళింది అనసూయ. అప్పటికే తన మాటలకి ఆమెకు కోపం వచ్చిందని అర్థం చేసుకున్న దేవా బయటికి వెళ్ళి ఆమెను వెనక నుండి హగ్ చేసుకుని, ఏం మాట్లాడుతున్నావే, నువ్వు నాకు ఆనకపోవడం ఏంటి, నువ్వు నా ప్రాణం, నాకు కూడా నీతో రావాలనే ఉంది, కానీ రెస్టారెంట్లో ఈరోజు ఓ పార్టీ ఉంది, సో బోలెడు వర్క్ ఉంది, అక్కడ ఏ మాత్రం తేడా జరిగినా ఇన్ని సంవత్సరాలు మనం నిలబెట్టుకున్న పేరంతా పోతుంది, ఇప్పుడు చెప్పు, నేను రెస్టారెంట్ వదిలేసి రావాల్సిందేనా అని అడిగాడు. అతని హగ్గుకే సగం కూలైన అనసూయ అతను బుజ్జగించినట్లు చెప్పడంతో, ఏం అక్కర్లేదులే, నేనే వెళ్తాను, నువ్వు రెస్టారెంట్కి వెళ్ళు అని అంది. ఆ మాటతో చిన్నగా నవ్వి, అది నా అనసూయ అంటే అలా ఉండాలి, సరే నువ్వు జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళిరా, అక్కడ అన్ని విషయాలు డాక్టర్ని అడిగి క్లియర్గా తెలుసుకో, బేబీ ఎవరి కడుపులో పెరిగినా సరే నీ పోలికలు నా అలవాట్లు మాత్రం ఖచ్చితంగా రావాలి, ముఖ్యంగా మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ అన్నీ కూడా పుణికి పుచ్చుకొని పుట్టాలి, ఆ విషయం డాక్టర్స్కి గట్టిగా చెప్పు అని అన్నాడు దేవా. అతని మాటలకి నవ్వుతూ అన్నింటికీ తల నిలువుగా ఊపింది అనసూయ. నా మంచి బంగారం, ఇలా చెబితే అలా అర్థం చేసేసుకుంటుంది అని ఆమె ముక్కు మీద ముద్దిచ్చిన దేవా రెస్టారెంట్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాసేపు రిలాక్స్ అయిన అనసూయ కూడా తర్వాత రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళింది. లాస్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడే అన్ని రకాల టెస్టులు చేయించుకున్న అనసూయని డైరెక్ట్గా తన క్యాబిన్లోకి పిలిచింది డాక్టర్. దాంతో అనసూయ డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళింది. ఆమె వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి అనసూయ దగ్గరున్న రిపోర్ట్స్ చూడడం మొదలుపెట్టింది డాక్టర్. ఆమె ఏం చెబుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తోంది అనసూయ. చాలాసేపు ఆ ఫైల్ అంతా తిరిగేసిన డాక్టర్ ఫైల్ క్లోజ్ చేసి బాధ నిండిన కళ్ళతో, లుక్ అనసూయ, నేను ఇలా అంటున్నానని మీరు తప్పుగా అనుకోకండి, ఆల్రెడీ మీకు 2 పిల్లలు పుట్టి ఆపరేషన్ కూడా అయింది, అండ్ ఆ తర్వాత బ్రెయిన్ సర్జరీ అయింది, సో మీకు ఎగ్స్ రిలీజ్ అవుతున్నప్పటికీ అవి యూజ్ అయ్యే ఛాన్స్ 0% మాత్రమే ఉంది, సో మీ అండంతో బేబీని క్రియేట్ చేయడం చాలా కష్టం,
అని చెప్పింది. ఆ మాటకి అనసూయ కంగారుగా, అంటే మీరేం చెబుతున్నారు డాక్టర్? మాకు పిల్లలు పుట్టడం కుదరదా? అని అడిగింది. అలా అని కాదు, కానీ మీ ఎగ్స్‌తో పిల్లలు పుట్టరు. ఒకవేళ మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా మీ హస్బెండ్ శుక్రకణాలతో పిల్లలు కావాలంటే మాత్రం మనం అలా ట్రై చేయొచ్చు. కానీ ఈ ప్రాసెస్‌లో మీ ఎగ్స్‌కి బదులుగా వేరే లేడీ ఎగ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పింది డాక్టర్. అదంతా విన్న అనసూయ షాక్ అవుతూ మనసులోనే, అంటే ఇప్పుడు దేవాకి నా బిడ్డను కాకుండా మరొక వ్యక్తి బిడ్డనివ్వాలా? అలా చేస్తే ఫ్యూచర్లో దేవాకు నా మీద ఇష్టం పోతే, ఒకవేళ అతను బేబీ అసలు మదర్ కోసం వెళ్ళిపోతే, వామ్మో, నేను అస్సలు అది తట్టుకోలేను. ముందు ఈ సిచ్యువేషన్ గురించి దేవాకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఏ డెసిషన్ తీసుకోవాలో ఆలోచిస్తాను అని మనసులోనే అనుకున్న ఆమె, ఓకే డాక్టర్, నేను దీని గురించి కొంచెం ఆలోచించుకొని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని డాక్టర్తో చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చి ఇంటికి బయలుదేరింది. అప్పుడే అనసూయ ఫోన్ రింగ్ అయింది. అటువైపు నుండి దేవా కాల్ చేస్తూ ఉండడంతో వెంటనే లిఫ్ట్ చేసింది అనసూయ. అప్పుడు దేవా, హలో అనసూయ, డాక్టర్ ఏమన్నారు? ఎప్పుడు మొదలు పెడదామన్నారు అని అడిగాడు. ఆ మాటతో అప్పటి వరకు దుఃఖాన్ని ఆపుకున్న అనసూయకి ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. అయినా కష్టంగా దిగమింగుకుంటూ సైలెంట్గా ఉంది అనసూయ. ఇంతలో దేవా మళ్ళీ, హలో అనసూయ, లైన్లో ఉన్నావా లేదా? డాక్టర్ గారు ఏమన్నారు? ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు కదా అని అడిగాడు దేవా. ఆ మాటతో కళ్ళలో తిరుగుతున్న నీళ్లను ఆపుకుంటూ, హలో దేవా, నేను అర్జెంటుగా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నువ్వు వెంటనే ఇంటికొస్తావా, లేదంటే నేనే రెస్టారెంట్కి రానా అని అడిగింది. రెస్టారెంట్లో చాలా వర్క్ ఉంది, నేను ఇంటికి రావడం కుదరదులే, నువ్వే రెస్టారెంట్కి రా అని చెప్పాడు దేవా. దాంతో ఓకే దేవా అని ఫోన్ పెట్టేసి సరాసరి రెస్టారెంట్కి వెళ్ళింది అనసూయ. గబగబా లోపలికి వెళ్ళిన ఆమె దేవాని చూడగానే తనను తాను కంట్రోల్ చేసుకోలేక వెంటనే అతన్ని హగ్ చేసుకుంది. మరుక్షణమే ఆమె కళ్ళలో నుండి నీళ్లు ఆగకుండా కారుతూ దేవా షర్టుని తడిపేస్తున్నాయి. అది అర్థం చేసుకున్న దేవా, ఏమైందిరా, ఎందుకు బాధపడుతున్నావు? డాక్టర్ ఏమన్నారు? నేను నిన్ను ఇలా చూడలేను, ముందా ఏడుపాపు అని అన్నాడు. కానీ అనసూయ ఏడుపు ఆపలేక అతన్ని ఇంకా ఇంకా హత్తుకుంటూ తల అతడి ఎదకి ఆనించి ఏడుస్తూనే ఉంది. దాంతో వెంటనే ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి అక్కడి నుండి కిచెన్ రూంలోకి తీసుకువెళ్ళాడు దేవా. అప్పటికే కొంచెం తేరుకున్న అనసూయకు వాటర్ అందించాడు. ఆ వాటర్ తాగిన అనసూయ కాస్త స్థిమితపడింది. అప్పుడు ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి, ఇప్పుడు చెప్పు అనసూయ, ఎందుకలా ఉన్నావు? ఏం జరిగిందసలు? డాక్టర్ ఏం చెప్పారు అని అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు దేవా. దాంతో ఏడుపు వలన వచ్చిన ఎక్కిళ్ల మధ్య డాక్టర్ చెప్పిందంతా పూసగుచ్చినట్లుగా వివరించి చెప్పింది అనసూయ. ఆమె చెప్పిందంతా విన్న దేవా కంగారు పడుతూ, అదేంటి, మనిద్దరి బేబీ కావాలని కదా మనం సరోగసీ ట్రై చేయాలనుకుంది అని అన్నాడు. అవును, కానీ ఇప్పుడది కుదిరేలా లేదు దేవా అని నిరాశగా అంది అనసూయ. ఆ మాటకు దేవాకి కూడా బాధగా అనిపించింది. కానీ దానిని కనిపించనివ్వకుండా, సరే, అది కుదరకపోతే ఇంతలా ఎడవాలా? అంత దూరం వస్తే మనకి పిల్లలే అవసరం లేదులే అని అన్నాడు దేవా. నో దేవా, నీ వంశం ఇక్కడితో ఆగిపోకూడదు కదా, నీ తర్వాత తరం కూడా ఆ తర్వాత తరం కూడా ఉండాలి కదా, అందుకే ఇంత ప్రయత్నం చేశాను, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు అని ఏడుస్తూ అంది అనసూయ. ఏం పర్వాలేదులే, నువ్వికేడవకు, నాకు ఏ పిల్లలు వద్దు, నువ్వు బాగుండి నా కళ్ళ ముందు హ్యాపీగా తిరుగుతూ ఉంటే నాకదే చాలు అని అన్నాడు దేవా. అతని ప్రేమ ఇలాంటప్పుడే బాగా తెలుస్తూ ఉంటే వెంటనే అతన్ని హగ్ చేసుకుని రిలాక్స్ అయ్యింది అనసూయ. మరోవైపు ప్యారిస్ నగర వీధులన్నీ గాలిస్తున్న రుద్రకి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. దాంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన రుద్ర, చెప్పండి సార్, నేను చెప్పిన అమ్మాయి అడ్రస్ దొరికిందా అని ఆతృతగా అడిగాడు. ఆ మాటతో అవతలి వైపున ఉన్న ఇన్స్పెక్టర్ అతనితో ఏదో చెప్పేసరికి షాక్ అయిన రుద్ర ఉన్న పలంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినాల్సిందే. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.